వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో ఖాళీగా ఉన్నటువంటి కన్సల్టెంట్స్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎస్వి యూనివర్సిటీ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ కాలేజెస్లో ఉన్నటువంటి వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఈ కన్సల్టెంట్స్ అనే జాబ్స్ను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 5/11/2025 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. అండ్ అప్లై చేసుకొని ఆ అప్లై చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 17/11/2025 లోపు మనము ఎవరికి పంపించాలి అంటే ద రిజిస్టర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వారికి మనం పంపించాల్సి ఉంటుంది. ఇలా మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్ ఫామ్తో పాటుగా డాక్యుమెంట్స్ని పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చి 17/11/2025 లోపు మనము వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు పే చేయడానికి సపరేట్గా ఒక పేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి సపరేట్గా మనకి ఒక పేజ్ అనేది ఇచ్చారు. రెండిటి యొక్క లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లికేషన్ చేయండి. ఇక ఇందులో మనకి వేకెన్సీ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇచ్చారు. అన్నీ కూడా కన్సల్టెంట్ పోస్టులే. అందులో మేనేజ్మెంట్ స్టడీస్కి సంబంధించి 6 పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సికి సంబంధించి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి 10 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అండ్ ఫార్మాసిటికల్ సైన్స్కి సంబంధించి 4 పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ ఫార్మాసిటికల్ సైన్స్లో ఇచ్చినటువంటి 4 పోస్టుల్లో ఫార్మాసిటిక్స్ సంబంధించి 2 ఉన్నాయి. అలాగే ఫార్మాసిటికల్ కెమిస్ట్రీకి సంబంధించి 2 వేకెన్సీ అనేది ఇందులో చేర్చడం జరిగిందనమాట. ఇక ఇవన్నీ కూడా సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక ఎవరైతే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఓసీ, బీసీ క్యాండిడేట్స్ ₹1000 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ₹500 ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మన ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది, లేదా మన 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మార్క్స్ కార్డు అది ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సర్టిఫికేట్ ఏది ఉందో ఇది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన వాళ్ళు, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు అయితే తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే టీచింగ్ అని రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఎన్ఈటీ, ఎస్ఎల్ఈటీ, ఏపీ సెట్, ఎంఫిల్, పిహెచ్డి సర్టిఫికేట్స్ ఏవైతే మీ దగ్గర ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అలాగే రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ పేటెంట్స్ కానీ ఏమన్నా మీ పేరు పైన ఉంటే వాటికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉందో అది, ఇవన్నీ కూడా తప్పనిసరిగా అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫామ్తో పాటుగా. ఓకే, సో ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అలాగే రిలవెంట్ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించాల్సి ఉంటుంది. అయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఎవరికి పంపించాలి అనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. మనం ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్, మన బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఇవన్నీ ఇచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న తర్వాత ద రిజిస్టర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి 517502 చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్, ఈ యొక్క అడ్రస్కి మన యొక్క అప్లికేషన్ అనేవి పంపించాల్సి ఉంటుందన్నమాట. సో అయితే ఇక్కడ ఎన్విలప్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్విలప్ పైన అప్లికేషన్ ఫర్ ద హైరింగ్ ఆఫ్ అకాడమిక్ కన్సల్టెంట్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అనేది తప్పనిసరిగా రాయాలి. ఇక్కడ మనకి వేరియస్ వేకెన్సీ ఇచ్చారు, డిపార్ట్మెంట్ వైజ్గా వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ఏ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ చేస్తున్నారు అనేది క్లియర్గా ఎన్విలప్ పైన మీరు రాయాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఫస్ట్ తీసుకున్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫికేషన్ చేసి షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో వాళ్ళు అడిగినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయా లేదా, ఏజ్ అంతా కరెక్ట్గా ఉందా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసి అప్లికేషన్ స్క్రూటినీ అనేది చేస్తారు. సో తర్వాత ఏవైతే అప్లికేషన్స్ స్క్రూటినైజ్ అయ్యాయో వాటిని ఇంటర్వ్యూ అండ్ సెలెక్షన్ కోసం పిలవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది మ్యాక్సిమం, మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయిల్ అనేది పంపించడం జరుగుతుంది. అండ్ ఎక్కడ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది, వెన్యూ ఎక్కడ అనేది, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అనేది మనకి
మెయిల్ ద్వారా మనకి పంపిస్తారు. సో, మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందనమాట. మ్యాక్సిమం ఎస్‌వి యూనివర్సిటీలోనే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ అనేది ఒకసారి మీరు చూసుకోవాలి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకి క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే మొదటగా మినిమమ్ క్వాలిఫికేషన్స్ అండి ఇవి మినిమమ్ క్వాలిఫికేషన్స్. అకాడమిక్ కన్సల్టెంట్ అనే జాబ్స్‌ని ఇంజినీరింగ్ డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అంటే రిలవెంట్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి వేరియస్ బ్రాంచెస్ ఇచ్చారు కదా! మేనేజ్మెంట్ స్టడీస్ అని, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఈ విధంగా 4 బ్రాంచ్‌లు ఇంజినీరింగ్‌కి సంబంధించి ఉన్నాయి. సో, వీటిలో రిలవెంట్‌లో బ్రాంచెస్‌లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటుగా టీచింగ్ గానీ, రీసెర్చ్ గానీ, ఏదైనా ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. అలాగే పేపర్స్ గానీ, ఏవన్నా జర్నల్స్ గానీ మీరు సబ్మిట్ చేసుంటే, దానికి సంబంధించి ప్రెజెంటేషన్ చేసుంటే, అవి కూడా మీరు ఉండాలి అని మనకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో, ఇవి డిజైరబుల్. ఇక్కడ ఇచ్చినటువంటి ఎసెన్షియల్ అని ఉంది కదా! ఈ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో, డిజైరబుల్ ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇది ఉన్నా లేకపోయినా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఫార్మా డిసిప్లిన్‌కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి డిగ్రీ ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆ డిగ్రీని రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలనమాట. గవర్నమెంట్ ద్వారా వాళ్ళ యొక్క పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని గవర్నమెంట్ ద్వారా ఫార్మాసిస్ట్‌గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. అలాగే మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. డిజైరబుల్‌గా టీచింగ్ అని రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక అప్లికెంట్ ఫీజ్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను. రూ. 1000 అప్లికెంట్ ఫీజ్ అనేది ఉంటుంది ఓసీ, బీసీ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే రూ. 500 ఫీజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మరిన్ని క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఇచ్చారు. సో, ఓకే. గుడ్ అకాడమిక్ రికార్డ్ అనేది ఉండాలని, పీహెచ్‌డీ డిగ్రీస్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందని, అలాగే ఏదైతే ఎంఫిల్, పీహెచ్‌డీ డిగ్రీస్ చేసిన వాళ్ళు, నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు, యూజీసీ కండక్ట్ చేసినటువంటి నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు, లేదా ఎస్ఎల్ఈటీ లేదా సెట్ ఎగ్జామ్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్‌ని మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 17/11/2025 లోపు అప్లై అనేది చేసుకోవాలి. అకాడమిక్ కన్సల్టెంట్స్ అనే జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు గన జాబ్ వస్తే ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీ అండర్‌టేకింగ్‌లో ఉన్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులన్నీ కూడా ప్యూర్‌లీ టెంపరరీ బేసిస్ పైన ప్రెజెంట్ మనకి 2025-2026 అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో దానికోసం మనకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.